మూవీ స్టార్ట్ అవగానే బెంగళూరులో అత్యంత ప్రాచుర్యం పొంది పూజలు అందుకుంటున్న దేవత ద్రౌపది కరగా అని. ఈ దేవత బెంగళూరులో మాత్రమే కాకుండా ప్రపంచమంతా ప్రాచుర్యం పొందింది అని. అందుకే ప్రపంచంలోని ప్రజలందరూ జాతి మత తేడా లేకుండా ఈ దేవత ఉత్సవాల్లో సంతోషంగా పాల్గొని సంబరాలు చేసుకుంటారు అని చూపిస్తారు. ఇంకా ఈ ధర్మరాయ దేవాలయానికి 800 సంవత్సరాల చరిత్ర ఉండగా నాదప్రభు కెంపెగౌడ ఈ దేవాలయం చుట్టుపక్కల బెంగళూరు సిటీని నిర్మించాడు అని ద్రౌపది కరగా దేవతకి సంబంధించిన పురాతన కథ గురించి చూపిస్తారు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రజెంట్ లో అంటే 1980వ సంవత్సరంలో బెంగళూరుకి డాన్ అయిన దేవరాజ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అయితే దేవరాజ్ బెంగళూరులో రౌడీయిజం సెటిల్మెంట్లు అంటూ బెంగళూరు మొత్తాన్ని తన గుప్పిట్లో ఉంచుకుని బెంగళూరు సిటీని తన కనుసైగలతో శాసిస్తున్న రోజులవి. అక్కడి వారికి దేవరాజ్ ముందు నిలబడ్డమే కాదు, కన్నెత్తి తనని చూడాలి అన్నా సరే ప్రతి ఒక్కడికి వెన్నులో వణుకు పుట్టేది. అంతెందుకు దేవరాజ్ పేరు వినగానే తన శత్రువులకి కూడా ప్యాంటు తడిచిపోయేది. అయితే ప్రస్తుతానికి దేవరాజ్ ఒక సంఘటన జరగడం వల్ల జైల్లో ఉంటాడు. దాంతో బయట ఉన్న చిన్న చితక గూండాలు రౌడీలు దేవరాజ్ లేకపోవడంతో తామే దేవరాజ్లా ఫీల్ అవుతూ బెంగళూరు సిటీని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని తెగ ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో బెంగళూరులోని ఒక గ్రామంలో ద్రౌపది కరగా దేవత ఉత్సవాల సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేసి పోటీలు జరుపుతూ ఉంటారు. ఇక్కడే మనకి ఒక టీం కెప్టెన్ అయిన ఉమేష్ ని చూపిస్తారు. అయితే ఉమేష్ టీం వాళ్ళు అందరూ కలిసి తమ ఆపోజిట్ టీం వాళ్ళ సభ్యులని కావాలనే గాయపరుస్తూ కొడుతూ నెక్స్ట్ రౌండ్స్ కి రాకుండా చేయాలని ప్లాన్ వేసి కూతకు వచ్చిన వారిని కొడుతూ ఉంటారు. అయితే అదంతా చూసిన ఉమేష్ ఆపోనెంట్ టీం కెప్టెన్ అయిన కైవాకి ఉమేష్ టీం కావాలని ఇలా చేస్తున్నారని అర్థమయ్యి తన టీంలో అందరూ గాయాల పాలై ఉండటంతో చివరి కూతకి తనే వెళ్లి తన టీం సభ్యులని కొట్టినందుకు చాలా తెలివిగా ఉమేష్ తో పాటు తన టీం సభ్యులందరినీ ఆటలో భాగంగానే బాగా కొడుతూ అందరినీ టచ్ చేసి తన కోర్టులోకి వచ్చి సింగిల్ హ్యాండెడ్ గా తన టీం ని గెలిపిస్తాడు. దాంతో అప్పటిదాకా ఉమేష్ టీం పక్కా గెలుస్తుంది అనుకున్న వాళ్ళంతా కైవా సింగిల్ హ్యాండెడ్ తో తన టీం ని గెలిపించడంతో కైవాని పొగుడుతూ కైవా చాలా పవర్ఫుల్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కైవా టీం అందరూ కూడా గేమ్ విన్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి బెంగళూరులోనే ఉండే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన గూండాల గురించి చూపిస్తారు. ఆ ముగ్గురు కలిసి నకిలీ స్టాంప్ పేపర్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇంకా ఆ ముగ్గురులో ఒకడు పక్కాలి. అయితే పక్కాలికి ఒక రైస్ మిల్ కూడా ఉంటుంది. నిజానికి పక్కాలి మెయిన్ బిజినెస్ రైస్ ని కల్తీ చేసి అమ్మటం ద్వారా అలా అధికంగా మొత్తంలో డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇంకా రెండవ వాడు తంబు అందమైన అనాథ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వారితో వ్యభిచారం చేయిస్తూ కొంతమందిని ఇతర దేశాలకి అమ్మేస్తూ ఉంటాడు. ఇంకా మూడవ వాడు కలీం, తన మెయిన్ బిజినెస్ గ్యాంబ్లింగ్. అయితే ఇందులో చాలా మోసాలు చేస్తూ తన ముందు ఎవరూ గెలవకుండా మేనేజ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి చేతన్ అనే వ్యక్తిని చూపిస్తారు. నిజానికి చేతన్ పక్కాలి కలీమండు తంబులు చేసే తప్పులు కవర్ చేస్తూ పోలీసుల నుండి ఎలా తప్పించుకోవాలో ఐడియాలు ఇస్తూ వారిని కాపాడుతూ ఉంటాడు. అందుకే ముగ్గురికి చేతన్ అంటే ఇష్టం. నెక్స్ట్ సీన్ లో అలా ఒక రోజు రాత్రి పక్కాలి తంబు అండ్ కలీం కలిసి ఒక నైట్ క్లబ్ కి వెళ్ళి డ్రింక్ చేస్తూ చిల్ అవుతూ ఉంటారు. అదే టైంకి అదే క్లబ్ కి సిటీలో పెద్ద గూండా అయిన రామ్లాల్ అక్కడికి వస్తారు. అయితే సిటీలోని చిన్న చిన్న వీధి రౌడీలు అందరూ కూడా రామ్లాల్ అంటే భయపడిపోతూ ఉంటారు. అలా రామ్లాల్ అక్కడికి వచ్చి ఆ ముగ్గురు ముందు నిలబడినా సరే ముగ్గురు రామ్లాల్ ని చూసి కూడా లేచి నిలబడి తనకి గౌరవం ఇవ్వకుండా వీడికేంటి మనం గౌరవం ఇచ్చేది బొక్క అని యాటిట్యూడ్ చూపిస్తారు. దాంతో అంతా చూసిన రామ్లాల్ కి చాలా కోపం వచ్చి తన మనుషులతో వారిని కొట్టించి మోకాల మీద కూర్చోబెట్టి అందరి ముందు వారి పరువు తీసి మార్కెట్లో మీ బిజినెస్ ఇలాగే కొనసాగాలి అంటే మీకు వచ్చే ప్రాఫిట్స్లో నాకు 40% ఇవ్వాలి, లేదంటే రేపటి నుంచే మీ బిజినెస్లన్నీ క్లోజ్ అయ్యేలా చేస్తా అని పవర్ఫుల్ వార్నింగ్ ఇవ్వడంతో అది విన్న ముగ్గురు ఫుల్గా భయపడిపోయి రామ్లాల్ని ఎదిరించి బిజినెస్ చేసేంత ధైర్యం లేక తమకి షేర్ ఇవ్వటం ఇష్టం లేకపోయినా సరే భయంతో రామ్లాల్ డీల్కి ఓకే చెప్తారు. అయితే రామ్లాల్ అందరి ముందు తమకి చేసిన అవమానానికి తన మీద కోపంతో రగిలిపోతారు. మరో పక్క ఒక రోజు కైవా తన ఫ్రెండ్స్ తో కలిసి కరగదేవత ఉత్సవంలో పాల్గొనగా ఇక్కడే మనకి మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన సల్మాని చూపిస్తారు. అయితే సల్మా కరగదేవతని చూడ్డానికి కైవా అడ్డుగా ఉన్నాడు అని తనని పక్కకి జరిపించేందుకు ఏం చేయాలో తెలియక తన చేతిలో ఉన్న కొబ్బరి చిప్పతో కొడుతుంది. దాంతో కైవా మొదటిసారి సల్మాని చూడగానే బాగా నచ్చడంతో తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. సల్మా మాత్రం కొబ్బరి చిప్పతో కొట్టినందుకే తను ఏమైనా అంటాడేమో అని తనని చూసి భయపడి తన ఫాదర్ చాటుగా దాక్కుంటుంది. ఆ రోజు నుండి కైవా సల్మాని ఫాలో అవుతూ తనతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ కైవా తనని ఫాలో అవ్వటం గమనించిన సల్మా మాత్రం తనని కొట్టినందుకే కోపంతో తన వెంట పడుతున్నాడు అనుకొని భయపడి కైవా పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా పారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఒక రోజు బాగా ఆలోచించిన సల్మా తనని ఫాలో అవుతున్న కైవాని కలిసి ఆ రోజు తనని కొట్టినందుకు సారీ అని చెప్తూ ఒక లెటర్ లో రాసి ఇచ్చి తనకి ఇచ్చి వెళ్ళిపోతుంది. దాంతో కైవా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సల్మాని గమనించిన కైవాకి సల్మా కూడా తను ఇష్టపడుతుంది అనుకుంటుంది.
అనుకుంటాడు. మరో పక్క అందరి ముందు తమని కొట్టి పరువు తీసినందుకు పక్కాలి, కలీమండ్, తంబు రామ్లాల్ మీద పగ తీర్చుకోవాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటారు. కానీ రామ్లాల్ చాలా పవర్ఫుల్. దాంతో తనపై ఎలా పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వారి దగ్గర పనిచేసే వ్యక్తి వారితో, రామ్లాల్ని మీరు ఏమీ చేయలేరు, కానీ రామ్లాల్ మీద మీరు పగ తీర్చుకోవడానికి ఒక మార్గం ఉంది. రామ్లాల్ అంటే అస్సలు భయం లేని దేవరాజ్ మాత్రమే మీ పగ తీర్చగలడు. మీరు దేవరాజ్కి దగ్గరయ్యి తనతో ఫ్రెండ్షిప్ చేస్తే అప్పుడు మీరు దేవరాజ్ మనుషులు కాబట్టి ఆ రామ్లాల్ మిమ్మల్ని ఏమీ చేయలేడు, మిమ్మల్ని చూసి భయపడిపోతాడు. అయితే దేవరాజ్ అంత ఈజీగా ఎవరిని నమ్మడు, కలవడు. కానీ మీరేం టెన్షన్ పడకండి, దేవరాజ్తో మిమ్మల్ని కలిపే ఒక ఐడియా నా దగ్గర ఉంది. అదేంటంటే దేవరాజ్కి బద్ద శత్రువు గోవింద. గోవింద అంటే దేవరాజ్కి అస్సలు పడదు. అందుకే గోవిందాని ఒకసారి చంపాలి అని కోర్టులోనే అందరి ముందు చంపబోగా అక్కడి వారు ఆపి తనని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు దేవరాజ్ జైల్లో ఉండటం వల్ల బయటికి వచ్చాక ప్లాన్ వేసి ఎలాగైనా గోవిందని చంపాలి అనుకుంటున్నాడు. అందుకే ఇదే మీరు దేవరాజ్కి దగ్గరయ్యేందుకు మంచి ఛాన్స్. మీరే ప్లాన్ ప్రకారం గోవిందాని చంపితే ఆటోమేటిక్గా దేవరాజ్కి మీపై నమ్మకం వస్తుంది, మీకు క్లోజ్ అయిపోతాడు అని చెప్తాడు. అదంతా విన్న ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు మన పవర్ ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది, ఆ గోవిందాని చంపి దేవరాజ్కి దగ్గర అవుదామని మాట్లాడుకుంటారు. సీన్ కట్ చేస్తే ఉమేష్ తన ఫ్రెండ్స్ తో కలిసి గిల్లిదండ ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే అటుగా వచ్చిన సల్మాని చూసి ఉమేష్ కావాలనే సల్మా వైపుగా గిల్లి కొట్టడంతో అది వేగంగా సల్మా ఫేస్ వైపు వెళ్తుంది. అదంతా చూస్తున్న కైవా సల్మాకి చెయ్యి అడ్డుపెట్టి గిల్లి సల్మాకి తగలకుండా ఆపుతాడు. అది చూసిన సల్మా షాక్ అవ్వగా కైవా సల్మాని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడంతో సల్మా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఉమేష్ కావాలనే కైవాతో ఎలాగైనా గొడవ పెట్టుకోవాలని చూస్తాడు. కానీ కైవా గొడవ పడ్డం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయి సల్మాని కలిసి నువ్వు నాకు ఒక లెటర్ ఇచ్చావు కదా అని సల్మాకి కూడా ఒక లెటర్ ఇస్తాడు. అయితే అప్పుడే ఉమేష్ తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వచ్చి కైవాని కొట్టాలని చూస్తాడు. దాంతో కైవా కూడా మంచిగా చెప్తే వీడు వినడు అని కైవా ఉమేష్ని తన గ్యాంగ్ని సల్మా ముందే ఉతికి ఆరేస్తాడు. అలా కైవా ఉమేష్ని చితక్కొడుతూ ఉండగా అప్పుడే అటువైపుగా గోవింద రావడంతో అందరూ సైలెంట్ అయిపోతారు. నిజానికి గోవింద చాలా మంచివాడు. అక్కడ ఎవరు కష్టాల్లో ఉన్నారు అని తెలిసినా వారికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అందుకే అక్కడి వారందరికీ కూడా గోవింద అంటే చాలా గౌరవం ఉంటుంది. అలా గోవింద వెళ్ళిపోగానే ఉమేష్ కైవాతో నాకు టైం వస్తుంది, అప్పుడు నీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సల్మా ఇంటికి వెళ్ళాక కైవా ఇచ్చిన లెటర్ ఓపెన్ చేసి చూడగా అందులో కైవా ఐ లవ్ యూ సల్మా అని రాసి ఉంటాడు. అది చూసిన సల్మాకి కైవా మంచితనం కూడా నచ్చడంతో సల్మా కూడా తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. మరో పక్క కైవా సల్మా లెటర్ చూశాక ఎలా రియాక్ట్ అవుతుందో అని ఫుల్ గా టెన్షన్ పడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు కైవా సల్మా గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అటుగా వచ్చిన సల్మా కైవాని చూసి తన దగ్గరికి వెళ్ళి తనకి ఒక లెటర్ ఇస్తుంది. కైవా ఆ లెటర్ ఓపెన్ చేసి చూడగా అందులో సల్మా కూడా కైవాని ప్రేమిస్తున్నట్లు రాసి ఉంటుంది. అది చూసిన కైవా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనతో మాట్లాడాలని చూడగా సల్మా మాత్రం ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో కైవా సల్మాని ఆపి సల్మా ఒక్కసారి నేను ఇష్టమని నీ నోటితో చెప్తే వినాలని ఉంది, ప్లీజ్ ఒకసారి చెప్పు సల్మా అని. ఇంకా నేను ఒక అనాథని అని, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా, నీకు మాటిస్తున్నా సల్మా, నేను బ్రతుకున్నంత దాకా నేను హ్యాపీగా చూసుకుంటాను అని చెప్పి ఎందుకు సైలెంట్గా ఉన్నావు, ఏదో ఒకటి మాట్లాడు అంటాడు. అదంతా విన్న సల్మా ఏడుస్తూ కైవాతో సైన్ లాంగ్వేజ్లో నేను మాట్లాడలేను అని చెప్పి ఏడుస్తుంది. విషయం అర్థమైన కైవా సల్మాని హక్ చేసుకుని తనని ఓదారుస్తాడు. అలా సల్మా అండ్ కైవా మధ్య ప్రేమ మొదలవుతుంది. ఆ రోజు నుండి ప్రతిరోజు ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి కైవా తన ఫ్రెండ్ తో కలిసి మాట్లాడుతూ ఉండగా అప్పటికే కైవా మీద రివెంజ్ తీర్చుకోవాలని వెయిట్ చేస్తున్న ఉమేష్ కి ఈ విషయం తెలిసి వెంటనే తన గ్యాంగ్ తో కైవా దగ్గరికి చేరుకొని తనతో గొడవ పడాలని చూస్తాడు. అయితే కైవా మాత్రం చాలా కూల్ గా ఉమేష్ తో మాట్లాడి తన కోపం కూడా తగ్గించి, ఉమేష్ ఇప్పుడు నాకు ఎవరితో గొడవ పెట్టుకోవాలని శత్రువులను పెంచుకోవాలని లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకంటూ సల్మా ఉంది, తనని హ్యాపీగా చూసుకుంటానని తనకి మాట ఇచ్చాను, నువ్వు కూడా ఈ గొడవలన్నీ ఆపేసి నీ మనసుకు నచ్చిన వారిని ప్రేమించు, అప్పుడు నీకు కూడా ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కైవా అలా మాట్లాడడం చూసిన ఉమేష్ కి ఎవరితోనూ ఒక మాట కూడా పడని కైవాని ఇంత శాంతమూర్తిలా మార్చింది ఎవరు అనే ఆలోచనలో పడతాడు. సీన్ కట్ చేస్తే మరో పక్క తంబు మనిషి పక్కాలి తంబు అండ్ కలీం దగ్గరికి వచ్చి, నేను కొన్ని రోజులుగా గోవిందాన్ని ఫాలో అవుతూ తన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరించాను, మీరు గోవిందాన్ని చంపేందుకు ఒక మంచి ప్లాన్ కూడా రెడీ చేశాను. అదేంటంటే గోవింద ప్రతి శుక్రవారం రోజు సోను అనే వ్యక్తి ఇంటి దగ్గరికి బాడీ మసాజ్ చేయించుకోవడానికి వెళ్తాడు. ఆ రోజే మీరు గోవిందాన్ని చంపడానికి మంచి సమయం, ఎందుకంటే ఆ రోజు గోవిందతో పాటు తన మనుషులు ఎవ్వరూ ఉండరు, ఒంటరిగా వెళ్తాడు అని చెప్తాడు. అదంతా విన్న ముగ్గురు గోవిందాని అదే శుక్రవారం రోజు సోను ఇంటి దగ్గరే చంపాలని ఫిక్స్ అయ్యి శుక్రవారం కోసం వెయిట్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో అలా శుక్రవారం రోజు గోవింద ఎప్పట్లాగే సోను ఇంటి దగ్గరికి బాడీ మసాజ్ చేయించుకోవడానికి చేరుకుంటాడు. అది గమనించిన తంబు మనిషి వెంటనే తంబుకి
ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పక్కాలి, తంబు అండ్ కలీం గోవిందాని సోను ఇంటి దగ్గర చంపేందుకు సోను ఇంటి దగ్గరికి బయలుదేరుతాడు. అయితే అదే టైంకే గోవిందాకి చెందిన థియేటర్ ఉండే షాపింగ్ మాల్ కూలిపోయి చాలా మంది ప్రజలకి గాయాలయ్యాయని గోవిందాకి తెలియడంతో తను వెంటనే సోనుని తీసుకొని అక్కడి నుంచి కూలిపోయిన షాపింగ్ మాల్ దగ్గరికి బయలుదేరుతాడు. మరోపక్క ఈ విషయం తెలియని పక్కాలి, తంబు అండ్ కలీం గోవింద సోను ఇంటి దగ్గరే ఉంటాడు అనుకుని తనని చంపేందుకు సోను ఇంటి దగ్గరికి చేరుకుంటారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే సోను ఇంట్లో గోవింద కాకుండా సల్మా ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సోను అండ్ కైవా బెస్ట్ ఫ్రెండ్స్ అని. నిజానికి ఈరోజు కైవా అండ్ సల్మా ఫోటోషూట్ కోసం కైవా సల్మాని చీర కట్టుకుని రెడీ అవ్వమని సోను ఇంట్లో వదిలి వెళ్ళి ఉంటాడు. అలా కైవా మళ్ళీ అక్కడికి వచ్చి సల్మాని తీసుకెళ్లే లోపే అక్కడికి ముగ్గురు వచ్చి సల్మాని చూస్తారు. ముగ్గురు సల్మాని కొట్టి ఆ గోవిందగాడు ఎక్కడ ఉన్నాడు చెప్పు అని అడగ్గా సల్మాకి మాటలు రావు కాబట్టి ఏమీ చెప్పలేదు. దాంతో ముగ్గురు సల్మా గోవింద గర్ల్ ఫ్రెండ్ అనుకుని సల్మాని ఇష్టం వచ్చినట్లు కొడుతూ హింసిస్తూ గోవింద ఎక్కడ చెప్పు అని పదే పదే అడుగుతూ సల్మాని బలవంతంగా అత్యాచారం కూడా చేస్తారు. సల్మా తనని వదిలేయమని ఎంత బతిమాలినా సరే వారు వినరు. అలా సల్మాని ఎంత అడిగినా సరే గోవింద గురించి చెప్పకపోవడంతో తంబు కోపంతో సల్మా మీద యాసిడ్ చల్లి అక్కడి నుంచి ముగ్గురు వెళ్ళిపోతారు. అలా కాసేపటికే కైవా సల్మాని ఫోటోషూట్ కి తీసుకెళ్లాలని చాలా హ్యాపీగా అక్కడికి వచ్చి సల్మాని ఆ పరిస్థితుల్లో చూసిన షాక్ అయ్యి చాలా బాధపడతాడు. అలాగే సల్మాని ఇలా చేసిన వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే కనిపెట్టి వారి అంతు చూస్తానే కోపంతో రగిలిపోతాడు. తర్వాత సల్మాని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. మరో పక్క పక్కాలి, తంబు అండ్ కలీం సల్మాతో చేసిన విషయం గురించి తంబు మనిషికి తెలిసి వారితో అసలు మీరు ఇలా ఎందుకు చేశారు, గోవింద అక్కడ లేకపోతే సైలెంట్ గా అక్కడి నుంచి తిరిగి వచ్చేయాల్సింది కదా, మరో ఫ్రైడే రోజు ప్లాన్ చేసేవాళ్ళం, అలా కాకుండా ఒక అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేశారు అని ఆ ముగ్గురిపై సీరియస్ అయ్యి నేను ఇంకా మీలాంటి వారి దగ్గర కలిసి పని చేయలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ ముగ్గురు తన మాట పట్టించుకోరు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కైవా సల్మాని జాగ్రత్తగా చూసుకుంటూ తను ఆ సంఘటనలు మర్చిపోయేలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే సల్మాని అలా చేసిన వారి కోసం వెతుకుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి సల్మా కొంచెం నార్మల్ అవుతుంది. దాంతో కైవా అందరి ముందు సల్మాని పెళ్లి చేసుకుని తన భార్యని చేసుకోవాలని ఫిక్స్ అయ్యి సల్మా పేరెంట్స్ కూడా అదే విషయం చెప్పి ఒప్పించి ఒకరోజు ఆ ఊరి సెంటర్లో అందరి ముందుకి సల్మాని తీసుకొస్తాడు. అయితే యాసిడ్ పడడం వల్ల సల్మా మెడపై స్క్రాచెస్ ఏర్పడి ఉంటుంది. దాంతో సల్మా అందరి ముందుకు రావడానికి కొంచెం ఫీల్ అవుతుంది. అయితే కైవా తనకి ధైర్యం చెప్పి ఆ ఊరి వాళ్ళందరి ముందు ఫొటోస్ దిగి సల్మాని పెళ్లి చేసుకుంటాడు. దాంతో ఆ ఊరి వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ వారికి కంగ్రాట్స్ చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో అలా ఒక రోజు కైవా గోవిందా దగ్గరికి వెళ్ళి అన్న నాకు సల్మా చెప్పింది ఆ రోజు నిజానికి ఆ గూండాలు నిన్ను చంపడానికి అక్కడికి వచ్చారంట, నీ గురించే పదే పదే అడిగారంట, నువ్వు అక్కడ లేకపోవడంతో సల్మాని అలా చేశారు, అందుకే వారిని నేను వదిలిపెట్టను, వారిని కనిపెట్టడానికి నువ్వు నాకు చిన్న హెల్ప్ చేస్తావా, అసలు నీకు ఉన్న శత్రువులు ఎవరెవరో పేర్లు చెప్తావా అని అడగా దానికి గోవింద నాకు ఉన్న అతి పెద్ద శత్రువు దేవరాజ్ అని, నన్ను చంపాలనే ఉద్దేశం దేవరాజ్కి తప్ప ఇంకెవరికి అంత ధైర్యం లేదు అని చెప్తాడు. అదంతా విన్న కైవా దేవరాజ్ని కలవాలి అని ఫిక్స్ అవుతాడు. అలా దేవరాజ్ జైలు నుంచి బయటికి బెయిల్ మీద వచ్చాడు అన్న విషయం కైవాకి తెలిసి దేవరాజుని కలిసేందుకు వెళ్తాడు. అలా కైవా దేవరాజుని కలిసి నాకు నీతో ఎలాంటి శత్రుత్వం లేదు, కానీ నీ మనుషులే ఆ రోజు గోవిందాన్ని చంపడానికి వచ్చి సల్మాని అలా చేశారు అని జరిగిందంతా చెప్పి నాకు కేవలం వారి పేర్లు మాత్రం చెప్పు చాలు, వాళ్ళంతూ నేనే చూసుకుంటాను అంటాడు. అదంతా విన్న దేవరాజ్ నవ్వే చూడు కైవా, నేను ఒక సింహాన్ని, నా శత్రువుని చంపాలి అనుకుంటే ఈ సింహమే వేటకు వెళ్ళి చంపుతుంది, కానీ ఇలా గుంట నక్కల్ని తోడేళ్ళని పంపి చంపించదు. గోవిందాన్ని నేనే చంపాలి అనుకుంటే అది ఎంత రిస్క్ అయినా సరే నేనే వెళ్ళి గోవిందాన్ని చంపినా పగ తీర్చుకుంటా, అంతేకాని ఎవరినో పంపి చంపియ్యను. ఎవరో నా పేరు చెడగొట్టడానికే నా పేరు వాడుకుని ఇలా చేశారు అని నాకు తెలిస్తే నేనే వాళ్ళని పట్టుకుని చంపి వారి శవాలు నీ ఇంటి డోర్ దగ్గర ఉంచుతా అని చెప్తాడు. అదంతా విన్న కైవాకి కూడా ఇది దేవరాజ్ కానీ తన మనుషులు కానీ చేయలేదు అని క్లారిటీ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కైవా ధైర్యం చూసిన దేవరాజ్కి ఇప్పటిదాకా ఈ అడవిలో ఒకే సింహం ఉండేది, కానీ ఇప్పుడు మరొక సింహం వచ్చింది అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు కైవా సల్మాని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అండ్ గోవింద సల్మాకి అక్కడ ఫైల్లో ఉన్న క్రిమినల్స్ ఫొటోస్ అన్ని చూపిస్తూ ఇందులో నీతో తప్పు చేసిన వారు ఉన్నారేమో కనిపెట్టమని చెప్పడంతో సల్మా ఆ క్రిమినల్స్ ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటుంది. అలా సల్మా ఆ క్రిమినల్స్ లో తంబు ఫోటో చూపించి ఆ ముగ్గురులో వీడు కూడా ఒకడు అని చెప్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ తంబు ఫోటో చూసి వీడిని కిడ్నాపింగ్ కేసులో చాలాసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టామని, కొన్ని రోజుల ముందే జైలు నుంచి బెయిల్ మీద విడుదలై బయటికి వచ్చాడని, అలాగే వీడితో పాటు
వీడి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన పక్కాలి అండ్ కలీం కూడా ఉంటారని చెప్పడంతో అదంతా విన్న కైవాకి అయితే ఈ ముగ్గురు కలిసి ఆ రోజు సల్మాని కొట్టి అత్యాచారం చేసి యాసిడ్ పోసి వెళ్ళిపోయారని క్లారిటీ వచ్చి ఆ ముగ్గురిని దారుణంగా చంపాలని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు కైవా పక్కాలి రైస్ మిల్ కి వెళ్లి పక్కాలిని కలిసి మీకు సల్మా తెలుసా అని అడగ్గా దానికి పక్కాలి ఎందుకు గుర్తులేదు, కొన్ని రోజుల ముందే ఆ అమ్మాయితో ఫుల్ గా ఎంజాయ్ చేశాం, అయినా ఇదంతా నీకెలా తెలుసు, నువ్వు తన అన్నవా లేక భర్తవా, అయినా చెప్పు, ఆ రోజు మేము అక్కడ ఏం చేశామో నీకు చూడాలని ఉంటే ఈ రోజు నీ కళ్ళ ముందే ఆ రోజు చేసిందే మళ్ళీ అదే అమ్మాయితో నీ ముందు చేస్తామని చెప్పి నవ్వుతాడు. అదంతా విన్న కైవాకి బాగా కోపం వచ్చి చికెన్ లెగ్ పీస్ నోట్లో పెట్టుకుని తింటున్న పక్కాలి నోట్లోకి అదే చికెన్ పీస్ పోయేలా కొట్టి అలాగే చాలా దారుణంగా పక్కాలిని చంపేస్తాడు. అయితే అదంతా అక్కడే ఉన్న పక్కాలి భార్య అండ్ కూతురు చూసి చాలా బాధపడతారు. తనని చూసిన కైవా తన దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా, ఇలాంటి వాడికి ఇదే శిక్ష కరెక్ట్ అని సల్మాని వారు ఏం చేశారో చెప్పి అందుకే అదే కోపంతో నీ భర్తని చంపేశాను, నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఈ అన్నయ్యకి చెప్పు నేను చూసుకుంటాను అని చెప్పి అలాగే క్షమించు అని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే పక్కాలిని ఎవరో చంపేశారు అని తెలిసిన తంబు అండ్ కలీం ఫుల్ గా భయపడిపోతారు. ఇంకా ఆ రోజు నుండి కలీం తన చుట్టూ సెక్యూరిటీగా తన మనుషుల్ని పెట్టుకుంటాడు. అయితే ఒక రోజు కలీం ఫ్యాక్టరీలో ఉండగా అప్పుడే అక్కడికి కైవా వచ్చి కలీం మనుషులందరినీ ఉతికారేసి చివరికి కలీంని కూడా చంపబోగా కలీం ఫుల్ గా భయపడిపోతూ నన్ను క్షమించు, ఆ రోజు మేము చేసింది తప్పే అని రిక్వెస్ట్ చేయగా కైవా మాత్రం తన మాటలు పట్టించుకోకుండా సల్మాకి జరిగింది గుర్తు చేసుకుని కలీంని దారుణంగా చంపేసి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే పక్కాలి అండ్ కలీం చనిపోవడంతో తంబు ఫుల్ గా భయపడిపోతూ ఎలాగైనా తన ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తాడు. తంబు ఫుల్ గా భయపడిపోవడం చూసిన చేతన్ తనతో అసలు ఆ కైవాని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరే మీ మనుషులతో కైవాని చంపించేయండి, అప్పుడు మీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు అనగా ఆ ఐడియా తంబుకి కూడా బాగా నచ్చి కైవాని చంపమని తన మనుషుల్ని పంపుతాడు. అదే టైంకి కైవా పూజలో ఉండగా అప్పుడే అక్కడికి తంబు మనుషులు వచ్చి కైవాని చంపాలని అటాక్ చేస్తారు. దాంతో కైవా ఆ గూండాలందరినీ కొడుతూ ఉంటారు. అలా చాలా పెద్ద ఫైట్ తర్వాత చివరికి తంబు మనుషులు కైవాని బాగా కొట్టి చంపబోగా అదే టైంకి అక్కడికి గోవింద తన మనుషులతో రావడంతో గూండాలు అక్కడి నుంచి పారిపోతారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి పక్కాలి అండ్ కలీంని చంపిన కేసులో కైవాని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉమేష్ అండ్ తన గ్యాంగ్ కావాలనే పోలీస్ స్టేషన్ ముందు చిన్న గొడవ చేయడంతో పోలీసులు ఉమేష్ అండ్ తన గ్యాంగ్ ని అరెస్ట్ చేసి కైవా ఉన్న సెల్లోనే రాత్రంతా ఉంచుతారు. మరో పక్క తంబు తను ఇక్కడే ఉంటే కైవా చేతిలో చావు తప్పదు అని ఆలోచించి ప్లాన్ ప్రకారం లగేజీ మొత్తం తీసుకుని ముంబైకి బయలుదేరుతూ అప్పుడే చేతన్ బ్రతికి ఉంటే కైవా తనని బాగా కొట్టైనా సరే నేను ముంబైలో ఉన్న విషయం తెలుసుకుంటాడు అని చేతన్ని కూడా చంపి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే తంబు ముంబైకి వెళ్లే ముందు తన గర్ల్ ఫ్రెండ్ రోసిని కలవడానికి తన దగ్గరికి వెళ్తాడు. నిజానికి తంబు రోసిని చంపడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. ఎందుకంటే తంబు సల్మాతో అలా తప్పు చేశాడు అని రోసికి తెలిసాక తంబు మంచివాడు కాదు అని తనని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అందుకే కోపంతో తంబు రోసిని చంపడానికి వచ్చి ఉంటాడు. అలా తంబు రోసిని చంపబోతూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి కైవా వస్తాడు. అసలు జైల్లో ఉన్న కైవా బయటికి ఎలా వచ్చి ఉంటాడు అంటే నిజానికి ఉమేష్ కావాలని తన మనుషులతో పోలీస్ స్టేషన్ ముందు గొడవ చేసి తనని అండ్ తన గ్యాంగ్ ని కైవా ఉండే సెల్లోనే ఉంచేలా చేసి తనని అండ్ తన మనుషుల్ని సెల్ నుండి బయటికి పంపే ప్రాసెస్ లో తమతో పాటు కైవాని కూడా సీక్రెట్ గా బయటికి తీసుకొచ్చి ఉంటారు. ఎందుకంటే తంబుని చంపి తన పగ తీర్చుకోవడానికి. నిజానికి ఉమేష్ కి కైవా మంచితనం నచ్చి అలా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. అందుకే హెల్ప్ చేస్తాడు. అలా కైవా సల్మాపై యాసిడ్ పోసిన తంబుని చాలా దారుణంగా చంపి తనకి కూడా బాధ అర్థమయ్యేలా చేస్తాడు. అలా కైవా తన రివెంజ్ తీర్చుకున్న తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ సరెండర్ అవుతాడు. అలా కైవా జైలుకి వెళ్లే ముందు సల్మాని కలిసి నేను త్వరలోనే బయటికి వస్తా, అప్పటిదాకా జాగ్రత్తగా ఉండవని చెప్పి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి గోవింద కైవాకి చాలా హెల్ప్ చేశాడని తెలిసిన రామ్లాల్ అండ్ గోవింద ఇద్దరు కూడా కలిసిపోయి కైవాని జైలు నుంచి ఎలాగైనా బయటికి తీసుకురావాలి అనుకుంటారు. అందుకే పక్కాలిని కైవా చంపేటప్పుడు చూసిన తన భార్యని కలిసి అలాగే కలీంని చంపేటప్పుడు చూసిన తన ఫ్రెండ్ని కలిసి కైవా ఇదంతా కావాలని చేయలేదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టే వారిని చంపారు, అందుకే కోర్టులో మీరు కైవాని వారిని చంపలేదు అని సాక్ష్యం చెప్పాలని అడగ్గా వారికి కూడా కైవా ఎలాంటి వాడో తెలుసు కాబట్టి కోర్టులో పక్కాలి భార్య రోసి అండ్ కలీం ఫ్రెండ్ కైవా వారి ముగ్గురిని చంపలేదని సాక్ష్యం చెప్తారు. దాంతో కోర్టు కైవాని నిర్దోషిగా తీర్పు ఇవ్వడంతో బయటికి వస్తాడు. సల్మా కైవాని చూసి తనని హగ్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత రామ్లాల్ కైవాని తన టీంలో జాయిన్ చేసుకుంటాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. మూవీ ఎండింగ్ లో మనకు తెలిసే విషయం ఏంటంటే ఇదంతా కూడా 1980లో బెంగళూరు సిటీలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ మూవీ తీశారు అని.